ఎవరి ధర్మం వారిది. సాటి మనిషిని మానసికంగా కానీ శారీరకంగా కానీ గాయపరచవద్దని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పడం చూచి, ఎవరైనా మీ మీద కానీ మీకు ఆత్మీయులైన వారి మీద కానీ అకస్మాత్తుగా దౌర్జన్యం జరపబోతే మీరైతే ఏం చేస్తారు అని సవాల్ విసిరిన వారు ఉన్నారు. అందుకు ఆయన, అలాంటి సమయాల్లో మనిషి ప్రవర్తన అంతవరకు అతడు జీవించిన తీరుపై ఆధారపడి ఉంటుందండి అని ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకునేవారు. దౌర్జన్యానికి బెదిరిన ఒక మనిషి పలాయనం చిత్తగించవచ్చు. మరొకరు అవతల మనిషి దౌర్జన్యం చేయకముందే తానే అతడిపై దౌర్జన్యానికి పూనుకోవచ్చు. దెబ్బకు దెబ్బ తీయనవచ్చు. మరి ఏ విధంగానైనా నిరోధించడానికి పూనుకోవచ్చు. అతడి స్వభావం మరొకటైతే మంచి మాటలతో ఆ దౌర్జన్యపరుని నివారించడానికి ప్రయత్నించవచ్చు, లేదా బాధను సహించవచ్చు. తన పూర్వ జీవితాన్ని ఎలా మలుచుకొని ఉంటే మనిషి అలా స్పందిస్తాడు. ఇలాగే స్పందిస్తాడో ముందుగా చెప్పలేం. మనిషి మొదటి నుంచి శాంతంగా జీవించి ఉంటే, అతడి మనసులో దౌర్జన్య ప్రవృత్తి తొలగిపోయి ఉంటే ఆ సందర్భంలో కూడా శాంతంగానే ప్రవర్తిస్తాడు. మనుషులందరికీ ఒకే రకమైన శాంతి మంత్రోపదేశం చేసినప్పటికీ వారి వారి పుట్టిక పెరుగుదల స్వభావ సంస్కారాలు బట్టి ఆయా పరిస్థితులకు అనుగుణంగా వారు ప్రతిస్పందిస్తారు. వ్యక్తిగతంగా ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. అల్లరి మోకలు అదుపు చేసే బాధ్యత గల పోలీసు యంత్రాంగాన్ని శృతిమించిన పరిస్థితి ఉదయించినప్పుడు కూడా శాంతంగా వ్యవహరించాలని ఎవరూ ఆశించరు. అలాంటి వేళల్లో బలప్రయోగం అనివార్యం. అలాగే యుద్ధకాలంలో సంహార క్రియ తప్పదు. ఈ సామాజిక న్యాయాన్ని ఎవరూ కాదనలేరు. పుణ్యపురుషుల కథ వేరు. వారి ఆధ్యాత్మ సాధన ఫలితంగా తోటి మానవుల పట్ల, సమస్త జీవరాశి పట్ల కరుణ జనించిన కారణం వల్ల తమంతట తాము ఎవరికీ హాని తలపెట్టరు. పెళ్లి బిక్కిన ఆ కరుణాభావంలో తమపై దౌర్జన్యం జరిపిన వారి మీద కూడా ప్రతిక్రియ జరపాలని వారికి ఉండదు. తిరువన్నమలమే కొండ కింద నిర్మించిన శ్రీ రమణాశ్రమ ప్రారంభ కాలంలో ఒకసారి దొంగలు పడ్డారు. లోపల హాల్లో శ్రీ రమణుడితో పాటు మరి నలుగురు ఎదురు పడుకొని ఉన్నారు. దొంగలు దక్షిణ దిక్కు నుండి లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారని గమనించి హాలు వెలుపుల నుండి మరికొందరు సహాయం తెద్దామని కుంజిస్వామి అనే ఆయన ఉత్తరం దిక్కున ఉన్న తలుపు తెరిచి బయటికి వెళ్ళాడు. తలుపు తెరవగానే ఆశ్రమంలోని జాక్ కరుప్పన్ అనే 2 కుక్కలు బయటికి పరిగెత్తాయి. ఆ ద్వారం గుండా బయటికి వచ్చిన కుక్కలు అక్కడ కాపు వేసిన కొందరు దొంగలు కొట్టారు. ఒక కుక్క అంటే పరిగెత్తిపోయింది. రెండవది మాత్రం మళ్ళీ హాల్లోకి పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చేసింది. ఆశ్రమం నుండి తీసుకువెళ్ళదగిన విలువైన వస్తువులు ఏమీ లేవని, అయినా లోపలికి రాదలుచుకుంటే స్వేచ్ఛగా వచ్చి కావలసినవేవో నిర్భయంతరంగా తీసుకువెళ్ళమని రమణుడు బయటికి కిటికీ ఓడదీయడానికి ప్రయత్నిస్తున్న దొంగలతో అన్నాడు. తమను పట్టుకోవడానికి ఇదేదో పన్నాగమై ఉంటుందనే కారణం వలనో లేక మూర్ఖత్వం వలనో వారి పాటికి వారు ఆ కిటికీని పెరికివేసి అందులో నుండి లోపలికి రావడానికి ప్రయత్నిస్తూనే ఉండిపోయారు. ఈ విద్వాంసం అంతా చూడలేక రామకృష్ణ స్వామి అనే శిష్యుడు వారిని ఎదుర్కొంటానని అన్నాడు శ్రీ రమణుడితో. రమణుడు అతన్ని వారిస్తూ, వారి ధర్మం వారిది, మన ధర్మం మనది. మనం ఓర్పు కావాలి, సహించాలి, వాళ్ళకి అడ్డం పోవద్దు అన్నాడు. అవతల తలుపు తెరిచే ఉంది. లోపలికి వచ్చి కావలసినవేవో తీసుకోమని అన్నప్పటికీ వినకుండా ఆ దొంగలు గడ్డితో కప్పిన పైకప్పును తగలపెడతామని బెదిరించారు. ఆ పని చేయకండి అన్నట్టు శ్రీ రమణులు తనతోటి వారితో బయటికి వెళ్ళి హాలును దొంగలకు వదిలేస్తానని అన్నాడు. దొంగలు కోరినదే కనుక సరేనని అంగీకరించారు. హాలులో ఉన్న కుక్కను ముందు హాలు బయటికి వెళ్ళమని తన అనుచరుడితో చెప్తూ మిగతా వారితో తాను ఉత్తరం దిక్కున ఉన్న ద్వారం వద్దకు నడిచి వెళ్ళారు. ఆశ్రమ వాసులను భయభ్రాంతులను చేయాలను, తమ పనికి అడ్డం రాకుండా నిస్సహాయాలు చేయాలనే ఉద్దేశంతోనూ ఆ దొంగల ద్వారం వెలుపులకు వస్తున్న వారందరికీ వరుసగా కర్రతో వడ్డించడం మొదలుపెట్టారు. ఎడం తొడ మీద కర్ర దెబ్బతిన్న రమణులు, నీకు తృప్తి కలగకపోతే యువతల ఈ కాలు మీద కూడా కొట్టునాయనా అని సూచించాడు. సమయానికి రామకృష్ణ స్వామి అడ్డు రావడం వల్ల రమణుల వారికి దెబ్బలు తప్పాయి. అలమార్లు పగలగొట్టిన దొంగలకు విలువైనదేమీ దొరకలేదు. అయినా వెతుకుతూనే ఉన్నారు. గాయాలైన తన అనుచరులను మందు రాసుకోండని సలహా ఇచ్చారు రమణులు. మరి మీ మాట ఏమిటి అన్నాడు రామకృష్ణ స్వామి. నాకు కూడా కొద్దిపాటి పూజ జరిగింది అన్నారు రమణులు నవ్వుతూ. శ్రీ రమణుల తొడపై తగిలిన దెబ్బ తత్ఫలితంగా ఏర్పడిన వాపు చూసేసరికి రామకృష్ణ స్వామి చెడ్డ కోపం వచ్చింది. అక్కడ ఉన్న గడ్డపార తీసుకొని వాళ్ళు లోపల ఏం చేస్తున్నారో చూసి రానివ్వండి అంటూ లేచాడు. అతన్ని వారిస్తూ, మనం సాధువులు, మన ధర్మం మనం వదులుకోవడానికి వీల్లేదు. నువ్వు తీరా వెళ్ళి వాళ్ళని కొడితే వాళ్ళలో ఎవడో ఒకడు చచ్చిపోవచ్చు. అప్పుడు లోకం వారిని నిందించే బదులు న్యాయంగా మనల్నే నిందిస్తుంది. వాళ్ళు తమ అజ్ఞానాంధకారంలో చేయకూడని పనులు చేయవచ్చు కాక మన ధర్మం ఏమిటో మనం గుర్తెరిగి ప్రవర్తించాలి. నీ నోటి పళ్ళు నీ నాలికను కొరుకుతాయనుకో, అందుకని ఆ పళ్ళు ఓడగొడతావా ఏమిటి అన్నాడు ఆ మహాపురుషుడు. కనిపించే ప్రతి మనిషి తానేనని సత్యం ఆయనకు సాక్షాత్కరించడానికి ఇక సందేహం ఏమిటి?